వెల్కమ్ టు పొట్లూరు వంటలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉదయం అల్పాహారానికి ఎంతో హోటల్ స్టైల్ పూరీ కూర అండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 4 బంగాళదుంపలు తీసుకుని చక్కగా ఇట్లా స్లైసెస్గా కట్ చేసి కుక్కర్లో వేసుకుని ఒక గ్లాసు వాటర్ పోసి 3 విజిల్స్ రానివ్వాలి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో చివరిదాకా చూసి కామెంట్ పెట్టండి. 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని సన్నగా బారుగా చీలికల్లా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకుని అట్లా కొంచెం విడదీసి పక్కన పెట్టుకుని పచ్చిమిరపకాయలు కూడా ఒక 3-4 మీ కారానికి తగ్గట్టండి, కారం వేయము దీంట్లో. అట్లా పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర సన్నగా కూడా తరిగి పక్కన పెట్టుకుంటే ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే మనకి కూర తొందరగా ఈజీగా అయిపోతుంది. చిన్న అల్లం ముక్క సన్న ముక్కలుగా తరుక్కోవాలన్నమాట. ఒక బాండీలో ఆయిల్ వేసుకొని కాస్త ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకుంటూ అల్లం ముక్కలు కూడా పచ్చిమిరపకాయ ముక్కలు అవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం తరుక్కున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కాస్త వేగనివ్వాలండి, బాగా వేగనివ్వాలి. కొంచెం కలర్ రానివ్వాలి, రెడ్ కలర్ లైట్గా. కావాల్సినంత సాల్ట్ వేస్తే ఉల్లిపాయలకు సరిపోయిన ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతాయి. ఈ పూరీ కూర అండి పూరీలోకి మాత్రమే కాకుండా చపాతీ, దోశ, బోండా వంటి వాటిలో కూడా తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. కుక్కర్ ఆరిపోయింది. నీళ్ళు వాటర్ వంపేసి ఉన్నటువంటి స్కిన్ తీసేసుకోవాలి, ముక్కలకు ఉన్నటువంటి స్కిన్ను. ఈ పూరీలండి నూనెతో వేయించుతాం కాబట్టి మనం తరచుగా తీసుకోకూడదు, మితంగా తీసుకోవాలి. ఈ కూరలో వేసే దినుసులు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లము వాటిలో కూడా కొంచెం పోషక విలువలు ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిదండి, శరీరానికి శక్తిని ఇస్తుంది బంగాళదుంప ఎప్పుడు కూడా. పూరి కూరగానే కాకుండా విడిగా కూడా విడిగా బోండాలు, చపాతీల్లో కూడా వేసుకోవచ్చు. అలా స్మాష్ చేసుకొని ఒక గిన్నెలో 2 స్పూన్లు శనగపిండి తీసుకొని చక్కగా బాగా మెల్ట్ అయ్యేటట్టుగా కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ వేగిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసుకొని చక్కగా అది కూడా వేయించుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నటువంటి స్మాష్ చేసిన ఈ బంగాళదుంప కూడా వేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్ స్టైల్లో ఉంటుంది ఈ కూర. అసలు తిన్నారంటే వదిలిపెట్టరండి, అద్భుతమైన రుచి అన్నమాట. పొంగి పొరలే పూరీలో రెసిపీ కూడా పెడతాను దీంతో పాటు, మీరు చూడండి. కొంచెం సాల్ట్ కూడా మనం చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. దీంట్లో కారం వేయం మనము, ఒట్టి పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి కారం వేయాల్సిన అవసరం లేదు. ఈ ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ తేలికపాటివే అన్నమాట. ఒక గ్లాస్ వాటర్, 1.5 గ్లాసున్నర పైన వాటర్ పోసుకోవాలి. కొంచెం మరగనిచ్చి బాగా పేస్ట్ లాగా ఉడికితే అది తినడానికి చాలా బాగుంటుంది కూర. 2-3 నిమిషాలు ఆ వాటర్లో బాగా ఉడకనివ్వాలి కూర. పచ్చిమిరపకాయలు తగినన్ని వేసుకోవాలి, ఇంకా కారం మాత్రం వేయమన్నమాట. కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి, మీకు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు చాలా వరకు మరిగిపోయింది కదా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి వాటర్ కూడా పోసేసుకోవాలి. పోసుకొని హైలో పెట్టకూడదు, మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకుని చిన్నగా మొత్తం కలిసేటట్టు తిప్పుకోవాలి, లేదంటే ఉండలుగా కట్టేస్తుంది పిండి. శనగపిండి అలా పోయటం వలన బాగా తిక్కుగా వస్తుంది కూర అంతా కూడా. ఎంతో రుచికరమైనటువంటి పూరీ కూర సిద్ధమైంది. ఈ కూర అండి వేడిగా చేసిన పూరీలతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి చేసి చూడండి. రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి, స్నేహితులకి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మా పొట్లూరు వంటల ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పక తెలియజేయండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో మంచి రెసిపీతో మీ ముందు